హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ ఫ్రెండ్స్. ఈరోజు బామ్మగారితో రాయలసీమ రాగి ముద్ద నాటుకోడి పులుసు చేయబోతున్నాం. పెట్టి వంట చేసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు రాయలసీమ రాగి ముద్దకి ఫస్ట్ నాటుకోడి చికెన్ వండుకుందాం. నూనె వేపిలాగా గిన్నె మాడిపోతుంది. ఫస్ట్ అయితే తెల్ల ఉల్లిగడ్డలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పసుపు వేసుకుందాం. తర్వాతకి అల్లం వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకుందాం ఫ్రెండ్స్. మమ్మ, మేము బయట తిన్నాం రాయలసీమ రాగి ముద్ద, అంత అనిపించలేదు. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, ఎట్లుంటుందో చూస్తాగా. మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా నేను వండుతున్నా కదా. ఇప్పుడు అన్న ఉన్నావా మమ్మ? రాగి సంకటి మస్తు తాగినాం, నాటుకోడి తిన్నాం, అన్ని తిన్నాం, గట్క తిన్నాం, జొన్నబో తిన్నాం, సదబో తిన్నాం, వెనకడికాలంలో బాగున్నాయి అవి అన్ని తిన్నాం. కానీ తినే నేను మిరియాల నుంచి పెడకొచ్చి మాట్లాడా గొల్లల పిల్లగా. ఏం మాట్లాడాలి? కానీ నీళ్ళే వస్తున్నాయి, కళ్ళలో నీళ్ళు వస్తే మాట్లాడుతుంటే అదే పోతుంది పోగా. ఏడ్చుకుంటూ మాట్లాడనా? ఏడ్చుకుంటే ఎందుకు మాట్లాడాలి? వయసు పిల్లగాని వయసుకి పోకే సంబంధం ఉంటది. నేను పెద్ద మనిషి, నేనే భరించాను, నువ్వు ఎందుకు భరించావు? నీ సైడ్ వస్తుందమ్మా పోగా. ఓ వచ్చాడు నాకు చూడు, నాకే వస్తుంది ఎక్కువ, నీకు రావట్లేదు. నీళ్ళు చూడు. ఏం రావు కన్నీళ్ళు. ఇప్పుడు కన్నీరు పెట్టుకున్నాను. పెళ్ళాన్ని ఏం చేస్తావు రేపు? పెళ్ళం వేరు ఇది వేరు. ఏది అట్లా అంత లేదు ఇప్పుడు. వెనకట్లేక కాదు, మేము కొట్టినా తిట్టినా పడ్డా. ఇప్పుడు ఏం లేదు. ఇక్కడ మీసాలు ఉన్నాయని కానీ ఒడిబడేస్తుంది ఇప్పుడు ఈ కాలంలో. అట్టే ఉంటుంది, గిట్టనే ఉంటుంది. ఇప్పుడు కూడా వెనకటి రోజులు రాలే, ముందటి రోజులే వచ్చినాయి. మమ్మ, రాగి ముద్ద చికెన్ చేసుకుంటే ఫస్ట్, ఇప్పుడు తర్వాత రాగి ముద్ద చేసుకున్నాక చికెన్ వండుకొని రాగి ముద్ద చేసుకున్నాం. అప్పట్లో అంతే చేసిరా? అంతే చేసేది. మరి హోటల్లో ఫస్ట్ రాగి ముద్ద చేసినాక చికెన్. ఏంటంటే నాటుకోడి తొందరగా ఉడకదు కాబట్టి ఇది ఉడకబెట్టుకున్న తర్వాత అది ఉడకబెట్టుకున్నాం. నాటుకోడి ఫస్ట్ ఉడకబెట్టుకున్నాక తర్వాత అది చేయాలి. అట్లయితే మంచిగా రుచి వస్తుంది. లేటుగా ఉడుకుద్ది కదా, బయలు కోడి కాదు కదా అప్పటికప్పుడే ఉడకటానికి. నాటుకోడి కాబట్టి ఉడకదు తొందరలో, ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో వేస్తే మాత్రం తొందరలో ఉడుకుద్ది, కానీ అంత రుచి కొట్టదు పొయ్యి మీద ఉన్నట్టు. చేతి ముద్ద కుండల వంట ఇంకా రుచిగా ఉంటది. అమ్మమ్మ, మొన్న చేపలప్పుడు నా పిల్లకి నేర్పిస్తాను, ఇప్పుడే ఆన్ భార్యకి నేర్పిస్తావు? వాళ్ళ భార్య ఈయన భార్య కూడా చేపల కూర నేర్పుతా, నీ భార్య చికెన్ నేర్పుతా, పిల్లలకి చికెన్ గోంగూర నేర్పుతా, నీకు వట్టి చేపలు గోంగూర నేర్పుతా, రొయ్యలు వట్టి చేపలు ఉండొచ్చు, టమాటా వట్టి చేపలు ఉండొచ్చు, కట్టి చేపలు టమాటా ఉండొచ్చు, కట్టి చేపలు ఉల్లిగడ్డలు వేసి పులుసు పెట్టొచ్చు, ఎన్ని తీరులాగానే వంట చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు స్పెషల్ గా వానికి ఒకటి ఉంటుంది, భార్యకి ఒకటి మెయిన్ ఒకటి ఉంటుంది, వానికి ఏం నేర్పిస్తావు? ఏది నేర్పిమంటే అదే చికెన్ నేర్పి అంటే చికెన్ నేర్పిస్తా. ఇష్టమైంది ఏంటిది అసలు? ఏమో మరి ఆయనకు తెలియదు, నాకు తెలియదు. అడిగి అడుగు. చికెన్ నీకు ఏది ఇష్టమైంది? నాకా మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ కూడా చేస్తా, కుండ బిర్యానీ. నా పిల్లానికి వచ్చు కుండ బిర్యానీ. నాకు కూడా వచ్చు, నీ పెళ్ళానికి అంటే ముందుగా నేనే చేసిన. నా పిల్ల ముందే పుట్టింది, మన వచ్చి మన పుట్టింది. నాకు 65 ఏళ్ళ, నీ పెళ్ళానికి 25 ఏళ్ళ. నా పిల్ల ఆల్రెడీ నీకన్నా ముందే పుట్టింది, మళ్ళీ వచ్చింది మళ్ళీ పుట్టింది. అట్లా అంటున్నావు. ఫ్రెండ్స్, గుంటూరు కారం వేసుకుందాం. ఫ్రెండ్స్, తెల్లడి ఉప్పు వేసుకుందాం. గొల్లాల పిల్లగా వాటర్ బాటిల్ రావట్లేదా? ఏంది పాటు చెవులు ఇన్ని రాకపోతే చెవులు అది పెట్టుకోపోయినా ఫోను చెవులు పెట్టుకుంటారా? చెవుల పైసలు ముసలానికి వస్తాయి. మమ్మ, ఉడికే లోపల మంచి పాట పాడ రాదు. తంగడి జట్ కింద ఉయ్యాలో లింగి పుట్టిందమ్మ ఉయ్యాల, లింగికి నిల్వొచ్చు ఉయ్యాలో, నీలంగి దొడిగి ఉయ్యాల. నాకు 2 ముచ్చట్లు చెప్పమ్మ. రాగి సంకటి దాపించిన పిల్లలకు బలమే, సద్ద గట్క దాపించిన బలమే, జొన్న గట్క దాపించిన బలమే పిల్లలకు. అదే బలం, వెనకటి బలమే ఇప్పుడు. ఇప్పుడు బలం ఏముంది? అంత మందు తిండి, మందు ఒక ఎకరానికి 6 పుట్లోట్లు పట్టిస్తున్నారు, 5-6 బస్తాల పిండి వేస్తున్నారు. ఇప్పుడు బలం ఉందా మనుషులకు? ఏమన్నా లేదు, కట్టే
కాబట్టి అప్పటి బలమే ఉన్నది. ఆ గట్టకైనా రాగి జావైనా ఏదైనా బలమే తింటే, జొన్నన్నమైనా బలమే. ఒకటే బిర్యానీ తింటాడు ఈ గొల్లల పిల్లగాడు. ఎందుకంటే ఇంట రుచి కొట్టక బయట తింటాడు. ఇప్పుడు బిర్యానీలు ఏమేమో కలుపుతారు కదా, ఆయన చేతులు ఈయన చేతులు బయట కలిపి అలా పెడితే అది రుచి కొడుతుంది. మా చికెన్ కదమ్మా, మన సొంతం ఇంట్లో నీట్గా వండిందే రుచి కొట్టదు. అది చికెన్ కదమ్మా, అది చికెన్ ఇది చికెన్, కానీ మేము ఇది సొంతం వండింది వేరే ఉంటుంది, 10 మంది చేతులు కలిపింది వేరే ఉంటుంది. ఏదమ్మా చూడు, ఉడికిందాం చూద్దాం. వాసన బాగా వస్తుంది, మన వంట అంటేనే అట్టు ఉంటుంది. ఇంకా అసలే రాయలసీమ నాటుకోడి వస్తుంది, రాయలసీమ నాటుకోడి రాగి ముద్ద వస్తుంది. ఫ్రెండ్స్ గ్రీన్ పుదీనా వేసుకుందాం. ఫ్రెండ్స్ తగినంత కొత్తిమీర వేసుకుందాం. ఫ్రెండ్స్ గరం మసాలా వేసుకుందాం. ఫ్రెండ్స్ ఇక చికెన్ అయితే స్పైసీగా అయింది, ఇక దించేసుకుందాం. ఫ్రెండ్స్ ఇక చికెన్ అయితే ఉడికింది, ఇక బామ్మగారితో రాయలసీమ రాగి ముద్ద చేయించుకుందాం. కుండ పెడుతున్నా. 1 గిలాస బియ్యానికి 4 గిలాసుల నీళ్లు మసిలిన బియ్యం వేస్తున్నా. అమ్మా ఈ తాతగా పెట్టాము, ఇది వండి పెట్టి తిన్నామయ్యా. ఎందుకు తినలే? రాగి గట్క తిన్నాం, రాగి సంకటి తిన్నాం, అన్ని తిన్నాం. తిన్నాను ఎట్లున్నాం, వెనకట తిన్నాం, అన్ని తిన్నాం. ఇప్పుడు కూడా రాగి జావ తాగితే కాళ్ళకు మొక్కలకు గుజ్జు వస్తుందట. గిన్నెలు ఉన్నాయి కానీ తక్కువ. తింటే బొక్కలు బలవంట. అప్పుడు కూరాళ్ళు పట్టుకొని కలితోటి అన్నం కూడా వండుకుర్రు. అప్పుడు రాయి తొక్కితే రాయి పగిలిందంటే తింటే పగిలింది పగలవాడు బోర్ల పడ్డాడు. అంతేనా? ఈ కాలానికి ఏం చెప్తున్నావు నువ్వు? ఏముంది వల్ల ఏముంది, బలమైన వస్తువు అంతే. ఇది కూడా మందే కదా, కలితే కదా, ఇది కూడా కలిసి లేని తిండి ఏది లేదు మనకు. ఇప్పుడు అప్పట్లో కాంచి అన్ని ఆకుకూరల కాంచి పాలల్లో కూడా కలితే ఉంది. కెమికల్ వేసి పాలు అమ్ముతుండు వాడు ప్యాకెట్ చేసి. మరి అది కలిసి కాదా? గాడిద పాలు మేకపాలు అయినా ఒరిజినాలే. ఇప్పుడు ఏదో ఒరిజినాలే రావట్లేదు. ఇప్పుడు గాడిద పాలు అమ్ముతారు, దేశం మీద గాడిద పాలు అమ్ముతారు, మేక పాలు అమ్ముతారు. ఎంత కలుతుందో అందులో మనకు తెలుసా? ఏమనికెరకయ్యా తెలియదు కదా. మరి మనం చూస్తున్నాం పోయి. ఇప్పుడు ప్యాకెట్ల పాలు అమ్ముతారు, ప్యాకెట్లలో కెమికల్ ఏంటైతే పాలు ఉండయి. మరి అది ఆ కెమికల్ అంతా మనం తింటున్నాం కదా. కెమికల్ వల్ల నిల్వ ఉండేది, అందుకనే నిల్వ ఉండేది. కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత ఒక గిలాస రాగి పిండి, బాగా గట్టి కలుపుకోవాలి. రాగి ముద్ద చేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, మా రాయలసీమ రాగి ముద్ద అండ్ నాటుకోడి పులుసు రెడీ అయింది. ఇక తిందాం. రాగి ముద్ద, రాయలసీమ నాటుకోడి పులుసు రెడీ అయిందా? రెడీ అయింది. తిను మనవాడా. మనోనికి పెట్టు ఫస్ట్. ఏ మనవాడైనా ఒకటే పాటు. నువ్వు మనవాడే, ఆయన మనవాడే. అటు తిని రుచి చెప్పాలి. సూపర్ ఉంది ఫ్రెండ్స్ రాయలసీమ రాగి ముద్ద. నేను బయట తిన్నాను సూపర్ ఉంది. ఎట్లా ఉంటుంది అనుకున్నాం, సూపర్ ఉంది ఫ్రెండ్స్. రాగి ముద్ద, రాయలసీమ నాటుకోడి పులుసు తిన్నారు. పిల్లలందరూ బాగుంది అన్నారు. మీరు కూడా మాకు ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్ రాయలసీమ రాగి ముద్ద జర సపోర్ట్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్.